దేవునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 71వ సంకీర్తన 3వ వచనం. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయ దుర్గముగా ఉండుము. నా శైలము నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించియున్నావు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నిత్యము చొచ్చున్నట్లు. ప్రియులారా, స్తుతులతో కూడిన దావీదు రాజు యొక్క ప్రార్థన గమనించండి. ఇందులో నిశ్చయము అనే పదాన్ని మనం గమనించాలి. 1-2 దినములు కాదు, నెలలు కాదు, నిత్యకాలము మనము చొచ్చున్నట్లు దేవుడు మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ప్రియులరా, కొందరికి శరీర బలహీనత సంభవించిన వెంటనే సముద్ర తీరమున ఆయా ప్రాంతాలలో చక్కటి గెస్ట్ హౌస్ అద్దెకు తీసుకుని నివసించడానికి ఇష్టపడతారు. కొందరు వేసవి కాలం ముందు ఊటీ వంటి చల్లటి ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే దావీదు తాను నిత్యము చొచ్చున్నట్లు దేవుని ఆశ్రయదుర్గముగా చేసుకొనుట ఎంతో ఆదరణగా ఉన్నది. ప్రియులారా, దావీదు జీవితమందు ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, కన్నీరు అయినను నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి మొర్రపెట్టుచున్నాను అని ప్రార్థించుచూ సాగాడు. ప్రియులారా, కీర్తనల గ్రంథం 61వ సంకీర్తన 2వ వచనములో ఈ మాట గమనించాం. బండ సందులలో తన నివాసమును కల్పించుకొను చిన్న కుందేలును చూడండి. వాటికి చిన్న ఆపద వచ్చినను, వాటిని శత్రువు తరిమినను తక్షణము ఆ బండ సందులో దాగుకొనుచున్నవి. నిత్యము చొచ్చునట్టు ఆ బండ సందు వాటికి సంరక్షణగా ఉన్నది. ఒకవేళ ఆ చిన్న కుందేలు నేలలో దాగుకుంటే నక్కలను, కుక్కలను దానిని త్రవ్వి పట్టుకొనవచ్చు. కానీ బండ సందులలో నివసించుచున్న కుందేలును అలాగూ పట్టుకొనలేవు. అవును, బండ సంరక్షణకరం. అది నిత్యము చొచ్చున్నట్లు ఆశ్రయదుర్గముగా ఉన్నది. అది విశ్రమ స్థలం, సంరక్షణ స్థలం. నెమ్మది లేని లోకులు ఆ ఆశ్రయ దుర్గం యొక్క విలువను గ్రహించినందున పాపములను ఆశ్రయించుచున్నారు. సినిమా హాల్స్, వీడియో షాప్, వివిధ ప్రదేశాలకు వెళ్ళి చింతను మరచిపోవడానికి వారు సినిమాలు చూస్తుంటారు. కొందరైతే స్నేహితులతో జోదుమాడి నెమ్మది పొందాలి అనుకుంటారు. ఇవన్నీ వేదనను పెంచుతాయే కానీ ఆదరణ, సమాధానాన్ని ఎన్నడూ దయచేయలేవు. కాబట్టి మనము ఆశ్రయించగల స్థిరమైన బండ క్రీస్తు మాత్రమే. ప్రియులారా, మీరు ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆయన మిమ్మను కౌగిలించుకుని మిమ్మను ఆశీర్వదించును, హెచ్చించును. దావీదు యొక్క మరో అనుభవాన్ని మనం గమనిస్తే కీర్తనల గ్రంథం 27వ సంకీర్తన 5వ వచనంలో చూస్తాం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును అని. ఆశ్రయ దుర్గములోనికి మనం వచ్చినప్పుడు మన ఆత్మీయ జీవితము అభివృద్ధి నొందుచున్నది. కొండ తేనెతో ఆయన తృప్తిపరచుచున్నాడు. కీర్తనలు 81:16. బండలో నుండి రప్పించు నీటి కాలువలతో సంతృప్తిపరచుచున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనే నా ఆశ్రయము, ఆయనే రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే అని కీర్తనాకారుడు సెలవిచ్చిన రీతిగా మనము ఆయనలో నిత్యము చొచ్చునట్లుగా ఆయన ఆశ్రయ దుర్గముగా మనకున్నాడు. కనుక దేవుని ఆశ్రయించే వారం కొందాం. దేవుని కాపుదల, సంరక్షణ పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక.
ఆమేన్. ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు. రాత్రంతయు కాపాడారు నాయన. ఉదయం లేచి మిమ్మల్ని స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో తోడుగా ఉండండి తండ్రి. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలని దీవించి నూతన ఆశీర్వాదాలు మెండుగా అనుగ్రహించండి. పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని తండ్రి ఇది దీవెనలతో నింపండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి బిడ్డలకును తోడై ఉండును గాక. ఆమేన్.